విజయనగర సామ్రాజ్యమధీప శ్రీకృష్ణదేవరాయ జై భవ దిగ్విజయీ భవ జై భవ దిగ్విజయీ భవ జై భవ దిగ్విజయీ భవ. జయ 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 హే శ్రీకృష్ణరాయ జయ హే జయ 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 హే రణరంగ ధీర జయ హే. మహాకవులారా, భువన విజయ సఖ్య మహాజనులారా, నేను తెలుగు, తమిళ, సంస్కృత, కన్నడ, తుళు భాషలలో కావ్యరచన చేసి నా మాతృభాష ఏదియో గుర్తించనంత విధముగా భాషలతో మైత్యము చెందింది. అయినను నాకు తెలుగు అనినతో మక్కువ ఎక్కువ. ఎందరు నృపతులు నాతో ఎన్ని భాషలు మాట్లాడినను నేను తెలుగులోనే మాట్లాడుటలో ఆనందమును పొందేదాన్ని. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏం తెలుగు వల్ల భూయ తెలుగు కంద ఎల్లను గులుగులుమ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ పద్యం నేను శ్రీకాకుళమున విడిది చేసినప్పుడు ఆంధ్ర మహావిష్ణువు స్వప్నమును దర్శించినప్పుడు చెప్పినది. కళలు జాతి సంస్కృతి ప్రాణనాడు, వాటిని మనం సంరక్షించాలి. అవశ్యం ప్రభు. అందుకే మహారాజులకు కళాంజలి సమర్పించడానికి మన రాజనర్తకి మనలు సిద్ధంగా ఉన్నారు. ప్రారంభించండి.
అద్భుతం నాట్యాచార్య. సాహిత్య సంగీత నృత్య విశేషాలతో భువన విజయ కీర్తిని దిగంతాలకు వ్యాపించేలా చేశారు. మహారాజా, మీరు తెలుగులో ఒక కావ్యము రాయుతున్నారని ఇంటిది. ఏమా కావ్యము? పెద్దనామాధ్యం. ఆ కావ్య నామధేయము ఆముక్తమాల్యం. ఆముక్తమాల్యం. ఎంత చక్కని పేరు! మహారాజా, ఆ కావ్యమునంతని ఒక రసవఘట్టముని వినవలైనని మేమందరము ఉత్సాహపడుతున్నాము. వినిపించదరా? అవశ్యం పెద్దనామాధ్యం. శ్రీవిడిపుత్తూరులో విష్ణుచిత్తుడను విష్ణు భక్తుడు కలడు. ఆయనకు తులసికోటలో ఒక శిశువు దొరికింది. ఆమెయే గోదాదేవి. పెరిగి పెద్దదైనది. ఆమె హృదయమెప్పుడూ శ్రీరంగనాథునిపై లగ్నమై ఉంది. శ్రీ తులసిని పూజిందొక ఓంకార పుష్పం, శ్రీరంగని గుడి ముంగిట వేచిందొక స్వప్నం. శ్రీ తులసిని పూజిందొక ఓంకార పుష్పం, శ్రీరంగని గుడి ముంగిట వేచిందొక స్వప్నం. శ్రీకాకుళ ఆంధ్ర విష్ణు శ్రీముఖ సంకేతం, శ్రీకృష్ణదేవరాయ శ్రీకర సంజాతం. ఆముక్తమాల్యదా ఆముక్తమాల్యదా మాధవుగముగా దలచిన మధురమతి సంపద. ఆముక్తమాల్యదా ఆముక్తమాల్యదా.
ఈ మాల నా స్వామి కంఠసీమని ఎట్లుండో నేను ధరించి చూస్తున్నాను. అవును, నా స్వామికి బాగుగానే ఉండదు. చెలి, ఏమిటిది? స్వామికై కూర్చున్న మాలను నీవు ధరించవా? ఏమిటి చిత్రము? నా స్వామికి ఈ మాల ఎట్లుండునో అని చూచితిని. నా స్వామికి ఈ మాలలంటేనే ఇష్టం. ఆహా, శ్రీరంగ శ్రీరంగ కన్నారే గోదాంబను కన్నారే గోదాంబను చిన్నమ్మను నన్గన్న చిట్టిని ఇప్పుడే విన్నానే. కన్నయ్యను వెన్నాడే గీతమందు వెన్నుని పెరుచు. అవునయ్యా, శ్రీరంగనాథుని గుండెలో నింపుకుంది. నిరంతరం స్వామి చింతనే. ఆ స్వామికి ఇచ్చి కళ్యాణం చేయండి. ఆ స్వామి అంగీకరించాలి కదా. తప్పక అంగీకరించాడు. నివేదించండి. ఆ శరణాగత వత్సలుడు శరణు అనుగ్రహిస్తే నన్నే పిలిచి అడుగుతాడు. శ్రీరంగ రంగరంగ
గట్టి చెప్పట్లు అందరూ.